ప్రపంచంలో పెరుగుతున్న విద్వేషాలు యుద్ధ వాతావరణం నేపథ్యంలో మహాత్మా గాంధీ శాంతి మార్గాన్ని ఆయన ఫిలాసఫీని చాటి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి. ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు నీలకంఠాపురం నుంచి హిందూపురం గాంధీ చౌక్ వరకు మహాత్మా గాంధీ సందేశ యాత్ర నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ యాత్ర ఏ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదని కేవలం జాతీయ జెండాతో నిష్పక్షపాతంగా సాగుతోందని ఆయన స్పష్టం చేశారు. గాంధీ మార్గాన్ని అనుసరించేవారు శాంతిని కాంక్షించే ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా ఈ యాత్రకు సహకరించాలని కోరారు. కులాలు, మతాలు, రాజకీయ పార్టీలు, విద్వేషాలు, ప్రపంచంలో యుద్ధ వాతావరణాలు ఇవన్నీ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో గాంధీ గారి ఫిలాసఫీని మరోసారి ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకెళ్లి మన భారత జాతి యొక్క సంస్కృతి సంస్కారం ఏమనేది మరోసారి అతని ఫిలాసఫీని తీసుకెళ్లాల్సినటువంటి చారిత్రాత్మక ఆవశ్యకత ఏర్పడింది అని భావన చేసి నేను ఈ యాత్రను ప్రారంభం చేస్తా ఉన్నాను. ఈ నెల 28, 29, 30వ తేదీ 3 రోజుల్లో నీలకంఠాపురం నుంచి బయలుదేరి హిందూపురం గాంధీ చౌక్ వరకు పాదయాత్ర చేయాలి. మహాత్మా గాంధీ గారి సందేశాన్ని వివరిస్తూ ఈనాటి విద్యార్థులకు, యువతకు ప్రత్యేకించి తెలియజేయాలి అనేటువంటి ఒక యాత్ర ప్రారంభించబోతున్నాం. మహాత్మా గాంధీ గారు ఈ దేశాన్ని, మహాత్మా గాంధీని వేరు చేయలేనటువంటి పరిస్థితి. మహాత్మా గాంధీ గారిని వేరుగా, భారతదేశాన్ని వేరుగా చూడలేము. అంతేకాకుండా ఈ ప్రపంచంలో శాంతిని, సమతను, గాంధీని వేరుగా చేయలేము. కులాలు, మతాలు